గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీ శనివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. ముందుగా ఈ రోజున సంకటహర చతుర్థి, చవితి, బహుళ చవితి సూర్యాస్తమైన తర్వాత ఉన్న రోజున సంకటహర చతుర్థిగా మనం పిలుస్తాం. ఈ రోజున సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి అక్కడ ఈ వ్రత కల్పం ఏదైతే చెప్పబడిందో ఆ వ్రత రీతిగా గణపతిని అర్చించడం. ఇలాగ ప్రతి నెలలోనూ కూడా బహుళ చవితి నాడు సూర్యాస్తమయం తర్వాత గణపతిని అర్చించి నువ్వులతో చేసినటువంటి చిమ్మిరి ఉండలు, ఉండ్రాళ్ళు ఇవి ప్రధానంగా ఉంచి మిగతా పిండి వంటలతో స్వామివారికి నివేదన చేయడం, మరి ఎవరికైనా భోజనాలు పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మూలంగా, గణపతిని అర్చించడం మూలంగా మనకు ఉన్నటువంటి సమస్యలను తీరుతాయని, అన్ని రకాలైనటువంటి గ్రహ సంబంధమైన దోషాలు పోతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది అందరూ అనుష్ఠించిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు ప్రాక్టికల్గా సమస్యల నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం కనబడింది. కాబట్టి ఇది తెలుసుకుని మనం దీన్ని అనుష్ఠించడం మూలంగా చాలా మంచి జరిగే అవకాశాలు నేను గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం చతుర్థి అంటే చవితి రాత్రి 11:16 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 7:59 వరకు ఉంది. వర్జం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 6:30 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:52 నుంచి 7:20 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 5:55. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, రాహు మీనంలో, శని కుంభంలో, అలాగే బుధుడు సింహంలో, రవికేతువులు కన్యలో, శుక్రుడు మరి తులలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చెప్పుకునే ముందు ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా ప్రవర్తించాలనే విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ రోజున తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని సాగించే అవకాశం ఉంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఇవాళ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అశ్విని నక్షత్రం పొద్దున వెళ్ళి భరణి వస్తోంది. శుక్ర నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తూ వ్యయంలో ఉంటున్నారు. వాహన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఇవాళ వాహన ప్రమాదాలకి దగ్గర అవ్వకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీ పరిధి దాటి సమస్యలు రావు, కానీ కొంచెం ఏదో రకంగా చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. చాలా మటుకు మనం సమస్యల నుంచి బయటకు వచ్చామనుకున్న టైంలో ఇవాళ కొంచెం చిన్న చిన్న చికాకులు కనబడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు జాగ్రత్తగా ఉంటే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సజావుగా నడుస్తుంది. కానీ వాళ్ళకి డబ్బు ఖర్చు పరిధి దాటే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి.
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, తెలివిగా వ్యవహరిస్తారు. ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఉంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి గ్రహచార రీత్యా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి చాలా ఉన్నతమైన ఫలితాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఈ రోజున సమస్యలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయంలో సరైనటువంటి గైడెన్స్ లేకపోవడాలు ఇవన్నీ కూడా వెంబడించే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించడం బాగా అలవాటు అవుతుంది. సమస్యలు ఉంటాయి, అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే రీతిగా మీరు అన్నీ కూడా చక్కగా అమర్చుకుంటారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. పాత సమస్యలకి పరిష్కారాలు వెతుక్కుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి చక్కటి పరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో మాత్రం కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పనులు దాటవేద్దాం, అలాగే పనులు వాయిదా వేద్దాం అనేటువంటి లక్షణాన్ని వదులుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యం అవుతాయి అంతవరకే, కానీ ఎక్కడ ఇబ్బంది రాదు. చక్కగా సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరూ బాగా గౌరవించే అవకాశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ రోజున మరి మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు మాత్రం కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తే లాభాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యారాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ చాలా మంచి జీవితం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చిన్న చిన్న చికాకులు ప్రభుత్వ అధికారుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారులతో కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు మానసికమైన ఒత్తిడి దగ్గర అవుతారు, కానీ ఇవాళ ఎటువంటి నష్టాలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవనం సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి జీవితాన్ని గడుపుతారు. అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి సామాజికంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి చికాకులను సరిచేసుకోవడంతో కాలక్షేపం జరిగిపోతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంతో ఈ రోజున కాలక్షేపం జరుగుతుంది. వృశ్చిక రాశి. అన్ని పనులు బాగా సాగుతాయి. అందరూ బాగా ప్రోత్సహిస్తారు. ప్రతి విషయంలో కూడా మీరు విజయాలు అందుకుంటారు. మీరు కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాతావరణం మీకు ఇవాళ ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ కనబడుతుంది. ఆ కారణం చేత ఇవాళ చాలా నూతనోత్సాహంతో కాలక్షేపం చేస్తారు. భగవద్ అనుగ్రహం వల్ల ఈ రోజున మీకు ఎటువంటి సమస్యలు లేకుండా పాత సమస్యలకు కూడా కొన్ని పరిష్కార మార్గాలు కనబడేలాగా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి మరి కుటుంబ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి ముందుగా పరిష్కారాలు కనుక్కోవడంలో సక్సెస్ అవుతారు.
జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం సాగే అవకాశం ఉంది. ధనురాశి ఆరోగ్య విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే చాలా విజయాలు సాధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వాటిని సరి చేసుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సరిగా సాగే అవకాశం ఉండదు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మాత్రం అన్ని విధాల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి వాళ్ళు కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. అలాగే ప్రతి పనులను కూడా చాలా చక్కగా సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చిన్న చిన్న సమస్యలు వచ్చి వాటిని సరి చేసుకోగలుగుతారు. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కార్యక్రమాలను కూడా దైనందిన కార్యక్రమాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తాయి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బాగా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. కానీ తెలివిగా, ఓర్పుగా సరి చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో చికాకులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కుంభరాశి ఏదో తెలియని ఆందోళన బాగా ఉంటుంది. భవిష్యత్తు మీద మీకు భయం ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. షేర్ వ్యాపారులు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చికాకులు ఉంటాయి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు రావడం, అవి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ రోజున ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి మీరు మీ ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. మీనరాశి అన్ని పనులు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. అయితే అనుకున్న రీతిగా సాగవు. అందువలన బాగా ఆగ్రహావేశాలకు లోనుతారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక చికాకులు వెంబడించే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, అలాగే వాహనాలు నడిపే విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు మీ వాక్చాతుర్యాన్ని బాగా ప్రదర్శించాలి. కోపావేశాలు తగ్గించుకోవాలి. అందరితోనూ కూడా మిత భాషణ చేయడం వలన భవిష్యత్తు మీకు బాగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.